హాయ్ హలో అండి. చాలా నెలలు అయిపోయిందండి వీడియో చేసి. అయితే అన్‌సీజన్ అవటం వల్ల వీడియో చేయలేదండి. గుత్తి, జొన్నగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎండలు ఎక్కువేనండి. డైలీ 40-43 అట్లా నమోదవుతుంది. అయితే శుక్రవారం రోజు 19వ తారీఖు ఈ ఏరియాలో వచ్చినటువంటి సుడిగాలి, వడగాలి అత్యంత బీభత్సంగా వచ్చిందండి. ఒక 20 నిమిషాల పాటు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసేసింది. అయితే ఈవినింగ్ కల్లా ఒక్కసారిగా వర్షం పడిందండి. జొన్నగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో వర్షం పడిందండి. ఏ మేర వర్షం పడిందో నేను పొలంలోకి వెళ్ళి చూపిస్తాను. ఈ సుడిగాలి ఒక 20 మినిట్స్ ఉందండి. అయితే మనం ఎండింగ్ టయానికి వెళ్ళటం వల్ల షూట్ చేయగలిగాము. ఈ ఏరియాల్లో తరచూ ఇట్లాంటి సుడిగాలు వస్తుంటాయి, కానీ ఇది ఎక్కువ టైం ఉందండి. ఈ సుడిగాలి ఒక 20 మినిట్స్ అలా ఉంది. అయితే వర్షం పడిందండి. అట్లని తొలకరి జల్లు కాదు, వర్షాకాలం వచ్చిందని కాదు, ఎండలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. అయితే వీకెండ్ అవటంతో వజ్రాల వేటకు వెళ్ళానండి. వర్షం పడిందని చెప్పేసి మనకి ఒక వజ్రం దొరికిందండి. చాలా సంతోషపడ్డాను. కానీ శనివారం ఉదయం వజ్రాల వేటకు బయలుదేరానండి. అయితే ఉదయం 8-9 గంటలకల్లా విపరీతమైన ఎండ కాసేదండి. ఈరోజు కనీసం ఎండన్నదే రాలేదండి. ఫుల్లుగా మబ్బులు పట్టున్నాయి. ఆహా, చాలా ఆహ్లాదకరంగా ఉండిద్దిలే వజ్రాల వేట అనుకున్నాను. అయితే మన జొన్నగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా కాస్తుంటాయండి. ఎర్లీ మార్నింగ్ 8:30, 9-10 కల్లా అసలు అక్కడ కాసేటువంటి ఎండలు విపరీతంగా ఉంటే మనం తట్టుకోలేము అన్నట్టుగా ఉంటాయి. కానీ ఆ టెంపరేచర్కి అలవాటు పడ్డ వాళ్ళకి ఓకేనండి. అయితే మనం బయలుదేరామండి. ఎర్రగుడి పరిసర ప్రాంతాలకు వెళ్ళేసరికి నాకు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. మళ్ళా కొద్దిగా షూట్ చేసి వెనక్కి తిరిగానండి. అయితే ఈ ఏరియాలో వర్షం బాగానే పడిందండి. ఎటు చూసినా కానీ మేఘామృతం అయ్యింది. ఎండన్నదే లేదు. పొలాలన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారు. ఎనీ టైం వర్షం పడితే సేద్యం మొదలు పెట్టడానికి రెడీ చేసి పెట్టుకున్నారండి. పొలాలన్నీ నీట్గా మనం అడుగు పెడితే క్లియర్గా ఏముందన్నది క్లియర్గా కనపడుతుందండి. కాకపోతే మంచి వర్షం పడాలా, తొలకర జల్లులు రావాలా. తొలకర జల్లులకి వజ్రాలు దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ మనకందరికీ. అయితే అనుకోకుండా నాకు ఫోన్ రావటంతో నేను వెనుదిరిగి వెళ్ళానండి. మరలా మధ్యాహ్నం 2 గంటలకి వజ్రాల వేటకు వచ్చానండి. అది మొట్టమొదటగా అశోకుని శిలాశాసనాల వైపు వచ్చానండి. ఇవేనండి మనం చూస్తున్నాము. మన వీడియోస్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసండి అశోకుని శిలాశాసనాలు. ఈ జొన్నగిరిలో వజ్రాల వేటకు వచ్చేవారికి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఏరియాల్లో ఎటువంటి వజ్రాలు దొరుకుతాయి అన్నదని చెప్పేసి. అశోకుని శిలాశాసనాల దగ్గర చూస్తే పొలాలన్నీ ఖాళీగా చాలా నీట్గా ఉన్నాయండి. ఎదురుగా ఉన్నటువంటి పొలంలోకి ఎంత వర్షం పడిందో చూద్దామని చెప్పేసి దిగానండి. అయితే పొలం చాలా నీట్గా ఉందండి. ఏమున్నా కానీ ఇట్లే కనపడతాయి అన్న విధంగా ఉన్నాయి. అయితే మన అదృష్టం అండి, మనకి రాసి పెట్టుంటే ఖచ్చితంగా ఎదురొస్తాయండి. చూడండి, ఒక మోస్తరుపాటు వర్షం పడింది. పైన ఉన్నటువంటి లేయరు తడిసింది.
జస్ట్ పైన ఉన్నటువంటి లేయరు తడిసిందంటే ఓ మోస్తరుపాటి వర్షం. యాక్చువల్గా ఈ వర్షం ఉగాదికే పడిద్దండి, కాస్త లేట్ అయింది. ప్రతి ఉగాదికి గమనిస్తుంటాం కదా, ఇక్కడ వర్షం పడిద్ది. వర్షం పడ్డ తర్వాత పొలాల్లో ఉన్నటువంటి మామూలుగా చెత్త ఇదంతా తీసేసి నీట్గా చేస్తారు, వర్షానికి సిద్ధం చేసి పెట్టుంటారు. అశోకుని శిలాశాసనాల దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే ఇక్కడ కూర్చోటానికి, స్టే చేయటానికి నీట్గా ఉండిద్దండి, ఉండొచ్చు మనం. ఇది మనం ఈ పొలంలో దిగామండి. ఈ పొలం వచ్చేసేసి అందరికీ తెలుసండి, వజ్రాల పొలం అని అంటారు. ఈ పొలంలో దిగి చూస్తుండగా మనకి ఇది వజ్రమే అనే విధంగా ఒక వజ్రం దొరికిందండి. అయితే ఈ వజ్రాన్ని తీసి కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి చూపించాను. చూడండి, ఇదేనండి. గోల్డ్ కలర్ అండ్ కాస్త వైట్ నీలం కలిసి ఉన్నాయండి. వైట్ కలర్ అని చెప్పొచ్చు. ఇట్లా పైకి తీసి చూస్తే అంతా గోల్డ్ కలర్ కనపడుతుంది. అయితే నేను ఇంకా వజ్రం దొరికింది అని చెప్పేసి చాలా సంతోషపడ్డానండి. అయితే ఈ సంవత్సరం ఫస్ట్ వజ్రం మనకేనేమో అనిపించే విధంగా మామూలుగా సంతోషం ఆగబట్టలేదండి. అక్కడున్న ఎతుకుతూ ఉండగానే దొరికింది. అయితే ఈ లోపల కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చారండి. చూడండి, వైట్ కలర్ ఉంది. మనం అట్లా పైకి వెలుతురులోకి పెట్టి చూస్తే గోల్డ్ కలర్ కనపడుతుందండి. పర్ఫెక్ట్ గోల్డ్ కలర్ కనపడుతుంది పైకి ఎత్తి చూస్తే. నాకు అనుమానం తీయట్లేదండి, ఇది వజ్రమేనా కాదా అనిపిస్తూనే ఉంది. కానీ ఒక పక్కన మాత్రం చాలా సంతోషంగా ఉంది. అబ్బా, ఫస్ట్ వర్షానికి రాగానే వజ్రం దొరికింది, ఓహో అనుకుంటున్నాను. ఈ లోపల అక్కడికి కొంతమంది వజ్రాలు ఎతకటానికి వచ్చారండి. వజ్రం మనకి ఎట్లుండిద్దో తెలుసండి. చాలా వజ్రాలు పట్టుకొని చూసాము. అయినా కానీ మనకి దొరికేసరికి అనుమానం, ఇది అవునా కాదా అని చెప్పేసి అనుమానం ఎక్కువైపోయిందండి. అయితే ఏం చేద్దాం అనుకునే లోపల అక్కడికి కొంతమంది మన వాళ్ళు వజ్రాలు వెతకడానికి వచ్చారండి. వాళ్ళకు చూపించాను. అదే ఉండొచ్చు కదా, ఇది గాజు చూడు, గాజు కదా ఇది. సైడ్ గాజు అదే కదా, సైన్ ఉంచలేదు. ఏం తెలిసిద్దన్న? గాజు ఇట్లా పట్టుకొని చూస్తే ఇట్లాగా క్లియర్ కనిపిస్తుంది. దాంట్లో ఏడు తెలియచ్చు కనిపిస్తుంది కదా, సూర్యకిరణాలు కనిపించాలా. ఇంకా అది ఇదే ముక్క పోయింది, కొంచెం ముక్క ఎగిరింది. అది ముక్క పోయింది. దళ చేసినప్పుడు ఇట్లా ఉంటారా వజ్రం? వజ్రం ఇట్లా ఉంటుంది, ఈ సైజులో కానీ ఉంటుంది. ఇది డైమండ్ అక్కడ కానీ చూసినప్ప నాకైతే. ఇటుకి పో, పెరవలికి పోతాను చెప్తా. ఏంటో వాట్సాప్ పెడితే అలాగా రాయత అదేలా పెట్టుకో. అబుల్ దొరికింది, అబుల్ చిక్కిందిలే. ఎక్కడ దొరికిందానికి వెయిట్లెస్.
హడావుడిగా వజ్రాల వ్యాపారికి వాట్సాప్ చేశానండి. అయితే ఇది వజ్రం కాదని చెప్పారు. అయితే మించిపోయింది లేదు. నెక్స్ట్ వచ్చే తులకర్ జల్లులకి మరింత ప్రయత్నం చేద్దాం. సైనింగ్.